ఆ రాత్రి విజయనగర రాజభవనంలో ఎవ్వరూ ఊహించని పని జరిగింది. రాజుగారి గదికి దగ్గరగా ఒక నల్లని నీడ మెల్లగా నడుస్తోంది. చుట్టూ నిశ్శబ్దం, గాలి శబ్దం మాత్రమే వినిపిస్తోంది. ఆ నీడ నేరుగా రాజుగారి తోట దగ్గరకు వెళ్ళింది. అక్కడ బంగారంలాగా మెరిసే ప్రత్యేక మామిడి పండ్లు ఉన్నాయి. ఒక్కటి తింటే ఎవ్వరికీ తెలియదు. ఆ వ్యక్తి ఒక పండును కోసి తిన్నాడు. కానీ అప్పుడే వెనుక నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది. భయంతో ఆ నీడ అక్కడ్నుంచి పరుగెత్తి పారిపోయింది. అతనికి తెలియకుండా ఒక చిన్న ఆధారం అక్కడే పడిపోయింది. కింద పడి ఉన్న పండుని చూసి ఒక భటుడు కంగారుతో రాజుగారి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. మహారాజా, మన మామిడి పండ్లు ఎవరో దొంగలించి రాజభవనంలోకి చొరబడ్డారు అని చెప్పాడు. అప్పుడే సభలోకి నవ్వుతూ నడుచుకుంటూ వచ్చాడు తెనాలి రామకృష్ణుడు. మహారాజా, దొంగ ఇంకా ఈ రాజభవనంలోనే ఉన్నాడు. మీరేం కంగారు పడకండి, నేను దొంగని పట్టుకుంటాను. అది విన్న వెంటనే ఒక మంత్రి ఒక్కసారిగా భయపడ్డాడు. ఆ రాత్రి తెనాలి అందర్నీ ఒక పాత గదికి తీసుకెళ్లాడు. ఇది మాయా కోతి. మీరందరూ వెళ్ళి కోతి తోక తాకి రావాలి. ఒకవేళ దొంగ కోతి తోక తాకితే అది అరుస్తుంది. నేను తాకితే కోతి నిజంగానే అరుస్తుందేమో. అయితే ఈ కోతి నన్ను దొరికి చేస్తుందా? అందరూ ఒక్కొక్కరుగా వెళ్లారు. కానీ ఆ మంత్రి మాత్రం చాలా భయపడుతున్నాడు. భయంతో అతను కోతి తోకను తాకకుండానే బయటికి వచ్చేశాడు. అందరూ చేతులు చాపండి. తెనాలి ఒక్కొక్కరి చేతిని చూశారు. అందరి చేతులకు మంచి వాసన వస్తోంది. కాని ఒక్కరి చేతికి మాత్రం వాసన లేదు. మహారాజా, ఈ మంత్రిగారే మన బంగారు మామిడి పళ్ళను కాజేశారు. క్షమించండి మహారాజా, నేనే దొంగను. దొంగని ఇంత తొందరగా ఎలా పట్టుకున్నావు అని రాజుగారు అడగగా తెనాలి ఇలా సమాధానమిచ్చారు. కోతి తోకకు నేను సువాసన రాశాను మహారాజా. తోకను తాకిన వాళ్ల చేతులకు వాసన వచ్చింది. తాకని మంత్రిగారి చేతికి రాలేదు. ఇలా తెనాలి రామకృష్ణుడు తన తెలివితో రాజభవనంలోని దొంగను పట్టుకున్నాడు. పిల్లలు, ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకున్నామంటే ఆలోచన ఉన్న చోట అసాధ్యమైనది ఏదీ లేదు.